బాలకోటి గారు. వర్మ గారు నమస్తే. ఓకే, రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, రమేష్ గారికి, కీర్తన గారికి, కేఎస్ ప్రసాద్ గారికి నమస్కారాలు. జై భీములు. వర్మ గారు, ఏంటి ఆయన రెండుసార్లు ప్రస్తావించారు? కేఎస్ ప్రసాద్ గారు హైదరాబాద్ని విడిచిపెట్టరా, మా అమరావతికి రారా. ఇందులో ఇదిగోండి ఆకుపచ్చని కండువా, జై అమరావతి. ప్రసాద్ గారు, జై అమరావతి. రాజధాని అదే కదా, మీరైతే పోరాటాలు చేశారు, ఎక్కడ నుండి మొదటి నుంచి చెప్తుంది అదే మన రాజధాని. ప్రసాద్ గారు, మీకు మాటలు లేవో, నేను మాట్లాడతా వినండి. నేను మాట్లాడతా మీరు వినండి, నా తర్వాత మీరు మాట్లాడండి. మీసం మీద చెయ్యేది చెప్తున్నా. ఎప్పుడు వచ్చామని కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా, 21/21 దిగిందా లేదా, 170/11 11 వచ్చిన మగోడా, 21 వచ్చిన మగోడా. ఇంకా మీరు పూత రాస్తున్నారు. మారలా, మార్పు రాలా మీతో. మీ ఇంట్లో సర్ఫెక్షన్ లేదు, మారండి. హైదరాబాద్ వేడండి, అమరావతి రండి, గౌరవించండి. జగన్మోహన్ రెడ్డి గారికి హితవులు చెప్పండి, ఆయనకి క్లాస్ పీకండి. మీలాంటి వాళ్ళు విశ్లేషకులుగా కీర్తన గారిగా చెప్పడం, బాలకోట చెప్పడం. ఇందాక వర్మ గారు తన ప్రథమ వాక్యాల్లో అన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి చైర్ ఈజ్ నాట్ ఏ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ ఎక్స్ సీఎం. ఏం మాట్లాడతావు? కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు పనికొచ్చినప్పుడు 40% ఓట్లు వచ్చిన నీకు జర్మనీ ఎందుకు పోవు? నువ్వు ఎందుకు పనికిరాదా తీరి? నీకెందుకు వర్తించదు? ఎక్కడన్నా అడుక్కోవడం చూశారా కేఎస్ గారు మీరు ప్రతిపక్ష హోదాని? అయ్యా అమ్మా సింహం అన్నారు కదా, అరే తొడగొట్టండి. సీము లేదు, నెత్తురు లేదు, అడుక్కోవడానికి సిగ్గు లేదు. అలా అడుక్కునే వాళ్ళ పక్షాన మాట్లాడటానికి మనకు సిగ్గు ఉండొద్దు. నేనైతే మాట్లాడినయ్యా, ఏ నాయకుడైనా సరే మెమ్మెమ్మె అని బ్రహ్మానందం టైపులో అడుక్కుంటారా? కలబడాలి కదా, మన సింహాలం కదా, ఏనుగులం కదా, తోడేళ్ళం కాదు కదా, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళం కదా, డాక్టర్ సుధాకర్ని హత్య చేసిన వాళ్ళం కదా, నీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు సీఎం చేరున్నప్పుడు ఏమైనా మర్యాద ఇచ్చాడు? ఎప్పుడైనా అడగండి. కాదండి, సీఎం చేరున్నప్పుడు ఏ రోజున మర్యాద ఇచ్చాడు? అడగండి. ఏం మాకేత వాళ్ళు చెప్తున్నా? నేను మాట్లాడే రమేష్ ఒక్క నిమిషం మీరు మాట్లాడగలరు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు దాన్ని రిప్లై మాట్లాడితే కానీ మీకు ఇస్తాను. పర్సనల్ గా వద్దు. బాలకోటి గారు పాయింట్ ఓకే వర్మ గారు ఒకసారి